చచ్చే లోపుగా ఒక కార్యం చేసి చచ్చిపోతాం. సావడం మాత్రం ఖాయం. ఈ రాత్రి ఇంతే. మనం ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఏమవుతాం? చచ్చిపోతాం. కూర్చొని ఉంటే కార్యాలు జరగవు. మనకేముంది బదర్, మన వల్ల ఏమైంది బదర్? చాలాసార్లు ఇలా కుంగిపోతాను. కాదు కాదు కాదు, అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. రాజులు 2వ గ్రంథం అనగానే ప్రవక్త అయిన ఎలీషా కనబడుతూ ఉన్నాడు. రాజులు 1వ గ్రంథం అనగా ప్రవక్త అయిన ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. ఏలియా దాదాపుగా 7-8 అద్భుత కార్యాలు జరిగించారు. ఎలీషా దానికి రెట్టింపుగా కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా దినాల్లో జరిగినటువంటి విషయం, ఇశ్రాయేలు దేశం మీదికి షుమ్రోను నాకు ముట్టడి వేసినటువంటి వారు, అన్యదేశపు రాజు అయినటువంటి సిరియా రాజు ఆయన బెన్హదదు దండెత్తి వచ్చాడు. వచ్చిన దినాలు అవి మంచి దినాలు కాదు, అవి క్షామము కలిగినటువంటి దినాలు, బహు భయంకరమైన దినాలని 6వ అధ్యాయంలో చెప్పాడు. ఆ దినాలు ఎంత జటిలమైనవంటే, ఎంత క్లిష్టంగా ఉన్నాయో 6వ అధ్యాయంలో 24 నుండి మనం చూడగలం. ఒక స్త్రీ ఇశ్రాయేలు రాజు ప్రాకారం మీద ఆయన సంచారం చేస్తుండగా ఆ స్త్రీ అన్నది 26వ వచనం, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద 6:26 సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజవైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? 27 యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయదును. ఆయన చేయకపోతే నేనేం చేయగలను? కనుక మనమందరము కూడా నిరత్తులమే, లేకపోతే నామమాత్రమే, చేతగాని వారమే, అంత సామర్థ్యత లేని వారు. రాజే ఒక మాట అన్నాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేస్తాను? ఆయన సహాయం చేస్తే తప్ప. అందుకే ఆవిడ ఏం మాట్లాడారంటే 28లో నీ విచారమునకు కారణమేమి అడిగినప్పుడు ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పి వారు భక్షించారు. నేటి దినాన్ని అడిగితే అది తన బిడ్డని ఇవ్వట్లేదు అన్నప్పుడు రాజు వస్త్రాలు చించుకున్నాడు. అది అంత క్షామమున్న దినాలు, నెమ్మది లేని దినాలు, సౌఖ్యము లేని దినాలు, తృప్తి లేని దినాలు, అలమటిస్తున్నటువంటి దినాలు, ఆకలితో ఎంతోమంది అలమటిస్తున్నారు. అటువంటి భయంకరమైనటువంటి దినాలు. ఆ దినాల్లో ఆ జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ భయంకరమైనటువంటి దినాలు, ఆ దినాల్లో వారు ఎంత అంగలారుస్తున్నారు. పిల్లలను కూడా వండుకొని చంపుకొని వారు తిని వారు తృప్తి పొందుతున్నటువంటి దినాలు. అటువంటి భయంకరమైన దినాల్లో 7వ అధ్యాయంలో 1వ వచనం నుండి, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండి. ఇంతకుముందున్న రేటు ఎక్కువ 6:25లో, ఇప్పుడు రేట్లు తగ్గిపోతాయి. రూపాయి 1 2 మానికల ఎవలు అమ్మబడును అని అంటే, ప్రవక్త అయిన ఎలీషా మాట అన్నప్పుడు 2వ వచనంలో, అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో, రాజు ఆనుకొని ఆధారపడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ అధిపతి అన్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని అనుమానిస్తున్నాడు. ప్రవక్తలు చెప్పిన మాట, పెద్దలు చెప్పిన మాట, భక్తులు చెప్పిన మాట మనం ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి, నమ్మాలి. ఆయన అంటున్నాడు ఎంత ఎగతాళిగా,
యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా అలాగూ జరగునా, అది జరగదు అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు దైవజనుడు ఒకే మాట అన్నాడు, నీవు కన్నులారా దాన్ని చూసేదవు కానీ దాన్ని తినక ఉండవు. నువ్వు దాన్ని చూస్తావు కానీ నువ్వు తినవు, అంతే, నువ్వు అనుభవించావు. చూడడం ఎందుకోసమంటే ఈ మాట నెరవేర్చబడుతుందన్న సంగతి అని అన్నాడు. అప్పుడు జరిగిన విషయం ఇక్కడ 3వ వచనం నుండి మనం చూస్తున్నాం. 4 కుష్ఠరోగులు గుమ్మము యొద్ద కూర్చొని ఉన్నారు. వారు అనుకున్నారు, మామూలు వాళ్ళకే భోజనానికి దిక్కు లేదు, గతి లేదు. ఈ 4 కుష్ఠరోగులకి, అసలు కుష్ఠరోగులు అంటే లోపలికి రానివ్వరు. ఆ దినాల్లో మరీ ఎక్కువ అంటరానితనం. వారు పాలెం బయట ఉండాలి. వారు ఎన్నిక లేనివారు, విలువ లేనివారు, యోగ్యత లేనివారు. వారిని పట్టించుకొని పరామర్శించేవారు ఎవరు లేరు. ఈ 4 కుష్ఠరోగులు గుమ్మం మీద కూర్చొని ఏమనుకున్నారంటే, మనము ఇక్కడ కూర్చున్నా మనం చచ్చిపోతాం, ఒకవేళ ఈ క్షామం వల్ల ఇక్కడ ఖచ్చితంగా చచ్చిపోతాం. పట్టణంలోనికి పోదుమా, పట్టణంలో క్షామం ఉన్నది, దానివల్ల అయినా మనము చచ్చిపోతాం. అయితే మనం ఒక పని చేద్దాం. సిరియన్లో దండు ఉన్నది. సిరియన్లో దండు ఈ యొక్క బెన్హదదు రాజు మిగతా వారందరూ కూడా మాకాం వేసి ఇశ్రాయేలు జనాంగాన్ని మట్టుపెట్టి నాశనం చేయాలని ఉన్నారు. మనం ఏం చేద్దామంటే సిరియన్ల దండు పేటలోనికి వెళ్దాం. వారు ఒకవేళ బ్రతకనిచ్చిన బ్రతుకుదాం, చచ్చిపోయినా చచ్చిపోదాం. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాం, పట్టణంలోనికి వెళ్ళినా చచ్చిపోతాం, సిరియన్లోని దండు పేటలోనికి వెళ్ళినా చచ్చిపోతాం. ఎక్కడైనా ఏది ఖాయం? సావు ఖాయం. అయితే చచ్చేదేదో, చచ్చిపోయేదేదో ఆ దండుపేటలోనికి వెళ్ళి చచ్చిపోదాం. మిగతా రాజు కానీ మిగతా వారందరూ పట్టణంలో ఉన్నారు. మనము ఈ కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళి వారి చేత చంపబడ్డారంటే ఒక సాహస కార్యం చేసి, ఒక గొప్ప కార్యం చేసి మనం చచ్చిపోదాం. చచ్చే లోపుగా ఒక కార్యం చేసి చచ్చిపోదాం. సావడం మాత్రం ఖాయం. ఈ రాత్రి ఇంతే. మనం ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఏమవుతాం? చచ్చిపోతాం. ఈరోజు కూడా మేము ఉదయం ఒక కూడికలో మాట్లాడుకున్నాం, ఆదరణ కూడికలో. చనిపోవడం ఖాయం, చనిపోవడం ఖాయం, కానీ సావు గురించి మాట్లాడాలంటేనే భయం. అవునా కదా? రాత్రుల్లో సావు గురించి ఇప్పుడు ఎందుకు అని అంటారు. ఒక ముసలావిడ మంచంలో పడుకొని ఉంది. అమ్మా మరణం, అయ్యా నువ్వేదో ప్రార్థన చేసిపో, మరణం గురించి ఇప్పుడు ఎందుకు? ఏది ముసలావిడ రేపో ఎల్లుండి చచ్చిపోతుంది అంటే ముసలోళ్ళకు కూడా ఏది భయం? సావు భయం ఉంది. యవనస్తులకు సావు భయం ఉంది, పెద్దోళ్ళకు సావు భయం ఉంది. కానీ చచ్చిపోయే లోపుగా చచ్చేదేదో ఒక రైట్ వేలో చచ్చిపోదాం. తప్పు చేసి చచ్చిపోవడం కన్నా, లేకపోతే నష్టపోయి చచ్చిపోవడం కన్నా, వాళ్ళేదో రావట్లేదు కాబట్టి మనమేదో చేయకుండా మౌనంగా ఉండడం కన్నా ఒక కార్యం చేసి చచ్చిపోదాం అని ఆ 4 కుష్ఠరోగులు వెళుతున్నారు. 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారికి అంత ముఖాల్లో ఆశాజనకంగా లేదు, తృప్తికరంగా లేదు. వారు ఏమయ్యారంటే, మనము చచ్చిపోవరకు ఇచ్చట ఎందుకు కూర్చొని. వారి తీర్మానం చూడండి, వారి కమిట్మెంట్ చూడండి, వారు తీసుకున్న నిర్ణయం చూడండి. వారు ఏమంటున్నారంటే, మనము ఇక్కడ ఎందుకు కూర్చోవాలి, ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? 4వ వచనం అన్నాడు, పట్టణంలోనికి పోదాం అనుకుంటేమా, పట్టణమందు క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోదాము. ఇచ్చట ఓరక కూర్చున్న ఇచ్చట. వాళ్ళు ఏమన్నారు? ఇచ్చట ఎందుకు కూర్చోవాలి అంటున్నారు. మళ్ళీ ఏమనుకున్నారంటే, ఓరకనే ఎందుకు ఉండాలి? ఓరక ఎందుకు ఉండాలి? ఓరక ఉండడం కాదు. ఆ 4 అనుకుంటున్నారు, పట్టణంలో ఉన్నవారు కాదు, ఎన్నిక లేనివారు, యోగ్యత లేనివారు, భాగ్యం లేనివారు, దిక్కు లేనివారు, ఏ రకమైన సపోర్ట్ లేదు, ఆధారం లేదు. వారు అనుకున్నారు, ఓరక ఎందుకు కూర్చోవాలి? ఈ రాత్రి నీవైనా నేనైనా చనిపోతాం ఖాయం, కానీ ఓరక ఎందుకు ఉండాలి? ఓరక ఎందుకు ఉండాలి? ఏదో ఒక పని చేద్దాం, ఏదో ఒక కార్యాన్ని చేద్దాం. 4 కుష్ఠరోగులు, వారి మధ్య ఐక్యత ఉన్నది, వారి మధ్య వన్నెస్ ఉన్నది.
వారి మధ్య ఏకాభిప్రాయం ఉన్నది. వారు నలుగురు కలిసి ఈ విధంగా అన్నప్పుడు నలుగురిలో ఒక వ్యక్తికి ఆలోచన వచ్చి మనము సిరియన్ల దండుపేటలోనికి వెళ్ళి చచ్చిపోదామంటే ఆ ముగ్గురు ఏం చేశారు? ఏకీభవించారు. ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యం ఎవరైనా చేస్తున్నప్పుడు సంఘంలో ఆ కార్యానికి నేనేం చేయాలి? ఏకీభవించాలి. వారి మధ్య ఏకాభిప్రాయం ఉన్నది. అబ్బాయి, చచ్చిపోయేదేదో అక్కడికి పోయి సావడం ఎందుకు, చచ్చేదేదో ఇక్కడే చావచ్చు కదా అని ఒకడు అనాలి. కానీ అలా అనలేదు. వారు ఏమన్నారంటే సరే అని అన్నారు. నలుగురు మధ్య ఐక్యత ఉన్నది. నలుగురు మధ్య మాట మీద ఒకే మాట మీద నిలబడి ఉన్నారు. ఆ నలుగురి తీర్మానం గొప్పది. ఆ నలుగురి అభిప్రాయం మంచిది. కొన్నిసార్లు నలుగురు కలిస్తే ఒక అభిప్రాయానికి రాలేం. నలుగురు పిల్లలు ఉంటే ఒక అభిప్రాయానికి రాలేం. కుటుంబంలో నలుగురు ఉంటే 4 రకాలుగా ఉంటుంది. కానీ ఈ నలుగురి యొక్క అభిప్రాయం, ఈ నలుగురి యొక్క తీర్మానం, నలుగురిలో ఉన్నటువంటి ఒకే మనసు. విశ్వాస జీవితంలో ఎవరైనా ఆత్మీయంగా పెద్దలలో ఈ కార్యం చేద్దాము అన్నప్పుడు అది భక్తిపరమైంది, అది ఆత్మీయమైంది, అది మేలుకరమైంది, అది క్షేమకరమైంది అయితే దానికి మనం ఏం చేయాలి? ఏకీభవించాలి. దాన్ని ప్రశ్నించడం కాదు. అలాగైనట్లయితే దాన్ని ఏకీభవించడం. అయితే ఈ నలుగురిలో ఉన్నటువంటి ఆ యూనిటీని మనం చూస్తున్నాం. నలుగురిలో ఉన్నటువంటి తీర్మానం. దైవగ్రంథంలో మీరు ఎప్పుడైనా చదవండి, నలుగురు 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 అని దైవగ్రంథంలో ఉన్నది. ఊరికనే జ్ఞాపకం చేసి నేను దాటి వెళ్తాను. మిగతా పాఠాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించను అని అన్నాడు. ఈ నలుగురు బాలురు అని అన్నాడు. ఈ నలుగురు బాలురు ఎటువంటి వారంటే 2వ అధ్యాయంలో 17వ వచనం నుండి మీరు చదివితే 20 వరకు ఆ నలుగురు కలిసి వారు ప్రార్థిస్తున్నారు. ఈ నలుగురు ఏ నలుగురు అంటే ప్రార్థించే నలుగురు. మిగతా వివరాలు నేను చెప్పట్లేదు కానీ మనకు తెలుసు. రాజు శాసనం బయలుదేరింది. ఆ శాసనాన్ని బట్టి ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అదేమని రాజుగారు చెప్పారంటే ఒక మాట అంటున్నాడు. నేను ఒక కల కన్నాను, ఆ కలను దాని భావమును మీరు తెలియపరచాలి. కల మర్చిపోయాను, దాని భావం తెలియదు, కాబట్టి మీరు కల చెప్పాలి, కల భావము తెలియపరచాలన్నప్పుడు ఆ రాజు త్వరితగతిలో ఆజ్ఞ వచ్చింది సంహరించాలని. జ్ఞానులందరూ సంహరించబడితే ఎంత నష్టం ఉన్నదని దానియేలు గ్రహించి అక్కడ అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆర్యోకు దగ్గరికి వెళ్ళాడు, విషయాన్ని చెప్పాడు. అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు, వారికి సమయం దయచేసినప్పుడు అతడు ఇంటికి పోయి 17వ వచనం 2:17లో చెప్పాడు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకు అజరియాకును మెషక్ అబేద్నెగోలకు సంగతి తెలియజేసి తానును తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపక ఉండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడి అని చెప్తారు. ఈ నలుగురు ఏ నలుగురు అంటే ప్రార్థించే నలుగురు. ఏక మనస్సు కలిగిన నలుగురు ఉన్నారు. ఆ నలుగురు మనం చూస్తున్నాం. ఈ నలుగురు ప్రార్థించే నలుగురు. సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, చిక్కు వచ్చింది, వీరేం చేస్తున్నారు? ప్రయత్నాలు కాదు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించే నలుగురు లెక్కలో ఉండాలి. ఏదైనా వచ్చింది ఏం చేయాలి? బ్రదర్ ప్రార్థన చేద్దాం. ఏదైనా సమస్య వచ్చింది ప్రార్థన చేద్దాం. కూర్చొని మాట్లాడే తర్వాత సంగతి ముందు ప్రార్థన చేద్దాం. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో మీటింగ్ పెట్టుకున్నారు, లేకపోతే భోజనాలు పెట్టుకున్నారు, డిస్కస్ చేస్తున్నాడని లేదు. అక్కడేముంది? ప్రార్థన చేస్తున్నారు. సోదరుడా సోదరి, ఏది వచ్చినా దానికి ఆధారం ప్రార్థన. ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించే నలుగురు. వారి ప్రార్థనా జీవితం బహు గొప్పది. వారు ఆ నలుగురు బాలురు సంగతి ఏంటి? వారు నలుగురు
ప్రార్థించేవారు. ఆ నలుగురు భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. శాకాహారానికి, శాఖా ధాన్యములకు వారు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ మిగతా భోజన పదార్థాలకు ప్రాధాన్యత ఇచ్చిన వారు కాదు. ఆ నలుగురు ప్రార్థనకు, ఆ నలుగురు కలిసి ఉన్నారు. చూడండి, దానియేలు గ్రంథం అంతట్లో కూడా ఆ నలుగురు చివరి వరకు ఉన్నారు, కానీ వారి మధ్య ఏ రకమైన భేదాభిప్రాయాలు లేవు. ప్రార్థించే విశ్వాసి జీవితంలో ఏ రకమైన భేదాభిప్రాయాలు కలగవు, ఏ రకమైన అనుమానాలు లేవు. వారు ప్రార్థించే నలుగురు అన్నారు. మార్కు సువార్త మీరు ఎక్కువగా ధ్యానం చేయొచ్చు. 2వ అధ్యాయంలో నలుగురు పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకొని తీసుకొని వెళ్తున్నారు. 2:3 అన్నారు. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి అని అన్నాడు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైకి ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. 5వ వచనం, యేసు వారి విశ్వాసం చూసి, ఆ నలుగురి మధ్య ఏమున్నది? విశ్వాసము. విశ్వాసము కలిగిన నలుగురు అని అన్నాడు. ఒకటి, ఏక మనస్సు కలిగిన నలుగురు వారు ఉన్నారు. 2వది, ప్రార్థించిన నలుగురు ఉన్నారు. ఇక్కడ విశ్వాసము కలిగిన నలుగురు. ఆ నలుగురు పక్షవాయువు కలిగిన వ్యక్తిని ధైర్యపరుస్తున్నారు. అబ్బాయి, నువ్వెందుకు కుంగిపోతావు, నువ్వెందుకు దిగులు పడతావు, మేమున్నాం. ఆ నలుగురు ఆ భారం భరిస్తున్నారు. అంటే ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఈ నలుగురు ఏం చేస్తున్నారు? భరిస్తున్నారు. ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. వారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ రోగాన్ని భరిస్తున్నారు, ఆ బలహీనతను భరిస్తున్నారు, ఆ లోపాన్ని భరిస్తున్నారు. అందుకే మన సహోదరుల యొక్క బలహీనతలు భరించడం, వారి యొక్క దౌర్బల్యాలు భరించడం, అది మన వంతు. ఆ మాట మనం చూస్తున్నాం. ఏనాడైనా ఎప్పుడైనా ఇతరుల బలహీనతలు మనం భరించామా? ఇతరుల లోపాలు మనం భరించామా? అయితే ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే అతన్ని ధైర్యపరుస్తున్నారు. నువ్వు దిగులు పడొద్దు, నువ్వు బాధపడొద్దు. ఒకవేళ నలుగురి దగ్గర తను వ్యక్తపరుచుకున్నాడేమో, నేను బ్రతుకుతానో లేదో, నేను ఒకవేళ చనిపోతానేమో, ఒకవేళ నా పరిస్థితి ఇలానే ఉంటుందేమో, ఇదిగో ఈ యొక్క అవకాశం వచ్చింది, ఎలాగైనా సరే మీరు ప్రభు యొద్దకు నన్ను తీసుకుని వెళ్ళండి అని ఒకవేళ బ్రతిమలాడే మనకు తెలియదు. కానీ ఆ నలుగురు ఏం చేశారంటే వారు ఆ పైకి వెళ్ళారు, ఇంటి పైకప్పు విప్పారు, అలాగనే ప్రభు యొద్దకు దించారు. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూచి అని అల్లా ఏమన్నాడు? వారి విశ్వాసము చూచాడు. నలుగురిలో ఉన్న విశ్వాసం. సోదరుడా సోదరి, నలుగురుగా మనం విశ్వాసం కలిగి ఉంటే చాలు. నలుగురి మధ్య విశ్వాసం ఎంత బలమైనది, విశ్వాసం ఎంత శక్తివంతమైనది. ఎన్ని అవరోధాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని పైకప్పులున్నా, ఎంతమంది జనమున్నా వారు ఏం చేస్తున్నారు? వారి విశ్వాసము వారు ఆపినటువంటి వారు కాదు, వారు నిరుత్సాహపడిన వారు కాదు. ఒక వ్యక్తి ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు అవిశ్వాసంతో రాకూడదు. ఎలా రావాలి? విశ్వాసముతో రావాలి. పొంది ఉన్నాం, మేలు పొందామన్న విశ్వాసంతో రావాలి. స్వస్థత పొందాం అన్న విశ్వాసంతో రావాలి. వారు విశ్వాసముతో వచ్చారు. వారు మోసుకొని వచ్చారు. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? 5 మంది నడుచుకుంటూ వెళ్ళారు. వారి విశ్వాసం ఎంత గొప్పది. అందుకే అన్నాడు, యేసు వారి విశ్వాసమును చూచి అని అన్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని. ఆ నలుగురు మధ్య ఉన్న విశ్వాసం. ఆ నలుగురు ఏక మనస్సు కలిగిన వారు, ఆ నలుగురు ప్రార్థించేవారు, ఈ నలుగురు విశ్వాసము కలిగిన నలుగురు. మరొక మాట, అపోస్తుల కార్యములు మనం చూడగలం. అక్కడ నలుగురు ఉన్నారు. ఎవరు చెప్పగలరా? 21వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యం 21:9. థ్యాంక్ యూ. కన్యకలుగా ఉన్న 9 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించు వారు. వాస్తవానికి పరిచారకుడు, కానీ 21:8లో అతడు సువార్తికుడు అని అన్నాడు. ప్రారంభంలో పరిచారకుడే కానీ
తర్వాత ఎవరు? 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద మేమున్నాం, ఆ ఇంటికి వచ్చాం. ఆ ఇంటికి రాగానే కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 4 కుమార్తెలు ఉన్నారు, 4 కూడా భక్తిపరులే. 4 భక్తిపరులే, 4 ప్రవచించువారంటే వాక్యాన్ని పఠించేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు. 4 పిల్లలు ఉన్నారంటే ఒకరు బాగా చదువుతారు, ఒకరు సరిగా చదవరు. అవునా కాదు? ఒకరు మందిరానికి వస్తారు, ఒకరు రారు. కొన్నిసార్లు ఎంత బ్రతిమలాడినా రారు. కానీ ఈ 4 అంటే ఫిలిప్పు భార్య ఇద్దరు కూడా 4ని ఎంత భక్తిలో పెంచారు, ఆ 4ని ఎంత విధేయతలో పెంచారు, ఎంత విశ్వాసంలో పెంచారు, ఎంత యథార్థతలో పెంచారు. తల్లిదండ్రులకు ఇదొక సవాల్. మన యొక్క జీవితానికి నిజంగా మన పిల్లలను పెంచే విషయంలో మనం ఆ 4ని ప్రార్థన పూర్వకంగా, పరిచారకుడు కొన్నిసార్లు ఉన్నాడు, పరిచారకుడు అండి ఏం ప్రయోజనం, వారి పిల్లలు సరిగా లేరు. సువార్థికుడు అండి వారి పిల్లలు సరిగా లేరు. నాయకుడు అండి వారి పిల్లలు కాదు. సువార్థికుడైనటువంటి ఫిలిప్పు ఇంట మేమున్నాం, అక్కడ ప్రవేశించాం. ఆ ఇంట ప్రవేశించినప్పుడు మేమేం గమనించామంటే, ఆ ఇంట్లో భోజనాలు కాదు, ఆ ఇంట్లో ఉన్న బెడ్రూమ్ కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వసతులు కాదు, ఆ ఇంట్లో 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 ప్రభు చేస్తున్నారు. పౌలు ఎక్కడికి వెళ్ళినా, కొంతమంది భక్తి పరులు చూడండి, ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్న భక్తిని గమనిస్తారు. షునేమీరాలు ఏమన్నది? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగు. అంటే షునేమీరాలు ఎలీషాలో ఉన్నటువంటి దేన్ని చూసింది? భక్తిని చూసింది. ఎలీషా ఏమన్నా అంటే గెహాజీతో, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు కనపరుస్తుంది. అంటే ఎలీషా కూడా షునేమీరాలో ఏం చూశాడు? శ్రద్ధ చూశాడు, భక్తి. మనం ఎప్పుడు వచ్చినా ప్రారంభంలో ఎంత శ్రద్ధ ఉందో రాను ఈ శ్రద్ధ ఎక్కువైనా తగ్గిందా? ఏమంటే ఒక ఇంటికి, మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ప్రారంభంలో వచ్చారని చెప్పేసి ఆ కూర ఈ కూర తెచ్చి పెడతాను. రెండోసారి మళ్ళీ వచ్చే నెలలో అలా రత్నాకర్ బ్రదర్ వస్తున్నామని, ఒరివరి ఈ అన్న ఇదే తంతు ఉన్నట్టుంది, వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేస్తున్నాడు అని రెండోసారి ఏం చేస్తున్నాడు? ముందుసారి తలకాయ కూర పెట్టినా, రెండోసారి చేపలు పెట్టినా, మూడోసారి చికెన్ పెట్టినా, ఇంకా రాను మళ్ళీ ఇంకో రోజు ఫోన్ చేశాడు, నా ఈ నెలలోనే మళ్ళీ ఒకసారి వస్తున్నాను అని అన్నాడు. కొన్నిసార్లు పప్పు పెట్టాము, ఇంకా రాగానే పచ్చడి పెట్టాం, ఇంకా రాగా కారపు మెతుకులు పెట్టాము అనుకున్నాడు. ఒరే మొదట ఎంత శ్రద్ధ ఉందో ఇప్పుడు లేదు. షునేమీరాలు ఇంత ప్రారంభంలో ఎంతో శ్రద్ధ ఉందో చివరి వరకు అంతే శ్రద్ధ. ఎందుకంటే ఆ ఎలీషాలో ఏముంది? భక్తి. ఆ భక్తి ప్రారంభంలో ఎంత భక్తి ఉందో తాను చివరి వరకు అంతే భక్తిని కొనసాగించాడు. నేను ఆ కుటుంబంలో భక్తిని చూపిస్తే అదే శ్రద్ధ భక్తి మన పట్ల చూపిస్తారు. ఈ 4 ఇంట మేము ప్రవేశించాం, ఆ ఇంటికి వెళ్ళాం, ఆ 4 చూసాం. వారి మధ్య ఉన్న మాటలు, వారి మధ్య ఉన్న సంభాషణ, వారి మధ్య ఉన్న ఐక్యత, వారి మధ్య ఉన్న వాక్యం, వారి మధ్య ఉన్న ధ్యానం, వారి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ 4 మధ్య ఏ రకమైన గొడవలు లేవు, ఏమంటే తగాదాలు లేవు. కొన్నిసార్లు 2 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు ఉన్నారంటే ఏదో ఒక దానికి గొడవ పడుతూ ఉంటారు. మేమున్న దినాల్లో ఈ 4 ఎంత చక్కగా ఉన్నారో. వారు ప్రవచించువారు, వాక్యాన్ని వాక్య వెలుగులో ఆ పిల్లలను ఫిలిప్పు పెంచడము కాబోలు. ఇద్దరు కలిసి పెంచినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆ వాక్య దర్శనములో, ఆ వాక్య వెలుగులో వారు ఎంతగా పెంచబడుతున్నారో మనం చూడగలుగుతున్నాం. ఈ 4 ప్రవచించేవారు, ఈ 4 భక్తి కలిగిన వారు. ఈ 4 అనేది ఉన్నది. అందుకే 4 సువార్థికులు, 4 సువార్తలు మనం చూస్తున్నాం. 4 దిక్కులు అని మనం చూస్తున్నాం. ఒక ఇంటికి పిల్లర్స్ ఉండాలంటే ఖచ్చితంగా ఎన్ని ఉండాలి? 4 కంపల్సరీ. కొన్నిసార్లు 6 ఉన్నా, ఇంకా 8 ఉన్నా, ఎన్ని ఉన్నా ముఖ్యంగా ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. మూలలు ఎన్ని ఉంటాయి? 4. దిక్కులు ఎన్ని ఉన్నాయి?
4 అని అన్నాడు. సంఘానికి 4 ఉండాలి. ఏంటవి? అపోస్తుల కార్యము 2:42 వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అన్నాడు. ఈ 4 ఉండాలి సంఘానికి. విశ్వాస జీవితంలో ఈ 4 ఉండాలి అని అన్నాడు. దీన్నే ద్వితీయోపదేశ కాండంలో మరొక మాట చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 8వ వచనం, 22:8 క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషము రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. ఆ ఇంటి మీదకి హత్యాదోషం రాకుండా నిమిత్తమై ఎవరైనా పిల్లోడు పైకి ఎక్కి కింద పడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే, ఏమయ్యా పిట్టగోడ ఉన్నట్లయితే మా పిల్లవాడు కింద పడేవాడు కాదు, పిట్టగోడ లేదు కాబట్టి మా అబ్బాయి ఏమయ్యాడు, పడిపోయాడు కనుక ఇప్పుడు ఆ ఇంటి మీదకి ఏమొస్తుందంటే హత్యాదోషము వస్తుంది, దానికి సంబంధించిన పెనాల్టీ కట్టాలి, ఇంత అని పరిహారంగా కట్టాలి. అది కట్టకుండా ఉండాలంటే ఇంటి పైకప్పునకు చుట్టూ ఏముండాలి? పిట్టగోడ ఉండాలి. పిట్టగోడ ఎన్ని వైపులు ఉంటుంది? 4 వైపులు ఉంటుంది. అదే రీతిగా సంఘములో 4 ముఖ్యం. వీరు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ 4 ఉండాలి. ఏ వైపున పిట్టగోడ ఉండదో ఆ వైపు పడిపోవడానికి ఎక్కువ అవకాశం. ప్రార్థన లేదు అంటే పడిపోతాం, వాక్యము లేదంటే పడిపోతాం, సహవాసం లేదంటే పడిపోతాం, రొట్టె విరిచేది లేదంటే పడిపోతాం. 4 వైపులా ఉండాలి. ఆ 4 అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మంచిది. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఆ 4 ఏం చేస్తున్నారు? కుష్ఠరోగులు. వారు బయలుదేరి వెళ్తున్నారు. వారు ఏమనుకున్నారంటే ఎట్లయినా చచ్చిపోయేది మాత్రం ఖాయం అని ఒకరినొకరు చూసుకున్నారు. వారు బయలుదేరి అది సంధ్య చీకటి అని చెప్పాడు 5వ వచనంలో. సిరియన్ల దండుపేటలోనికి పోతున్నారు. వారు ఎలా వెళ్తున్నారంటే వారి మధ్య ఒకే మనస్సు ఉన్నది, వన్నెస్ ఉన్నది. వారు విశ్వాసంతో వెళ్తున్నారు, వారు నిరీక్షణతో వెళ్తున్నారు, వారు ఆకలితో ఉన్నారు. కుష్ఠరోగులకు భోజనం పెట్టేవారు లేరు. 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. రాజే అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చెంది నేను ఎక్కడి నుండి తేగలను, ఆయన ఇవ్వాలి అని అన్నాడు. కాబట్టి ఈ 4 ఏం చేశారంటే, ఎవరిచ్చినా ఎవరిపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పరామర్శించకపోయినా ఈ 4 ఏం చేస్తున్నారంటే వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సిరియన్ల దండుపేటలోనికి వెళ్తున్నారు. అసలు షోమ్రోన్లో ఉన్నవారు బయటికి రావట్లా. ఈ 4 వెళ్తున్నారు. ఈ 4 చూడండి ఎంత ఆనందంగా వెళ్తున్నారు. వారు నిరీక్షణతో వెళ్తున్నారు, విశ్వాసంతో వెళ్తున్నారు. ఏదైనా సరే సహాయం ఏదో ఒక దిక్కు నుండి వస్తుందని వారు వెళ్తున్నారు. వారు నిరుత్సాహపడిన వారు కాదు, వారు డిసప్పాయింట్ అవ్వలేదు, వారు కృంగిపోలేదు. సోదరుడు సోదరి, ఒక కార్యం చేసేటప్పుడు నేను ఎప్పుడు కృంగిపోకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇది అయిద్దో కాదో, జరిగిద్దో లేదో. ఈ 4 కూడా ఏమయ్యా ఆడికి పోయి తన్నులు తిండి సావడం ఎందుకు? ఆడ ఏముండదు, మనోళ్ళకే దిక్కు లేదు, మనకేముంది, కుష్ఠరోగులు మనం పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అని అనలేదు. వారి మధ్య బలమైనది ఉంది. వారి బలం చాలా గొప్పది. అంటే వారిలో ఉన్న ఐక్యత, వారిలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న ఏకాభిప్రాయం, ఇది వారిని ముందుకు తీసుకుని వెళ్తుంది. విశ్వాస జీవితంలో నిన్ను నన్ను బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళేది ఒకే మనసు, ఏకాభిప్రాయం అనేది మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. ఒక మనసు ఇదేం చేస్తాం, ఇంక చేత కాదు కదా, ఇంతే కదా అని అంటే ఏది చేయలేం. కొన్నిసార్లు కుంగిపోయి ఉంటాం, నిరాశతో ఉంటాం. కానీ యెహోవా సహాయము చేయండి అని అన్నాడు. ప్రభు సహాయం చేసేవాడు ఉన్నాడు. ఆయన సహాయం చేసేవాడు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చేయవలసినటువంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. అక్కడే కూర్చుంటే కాదు, ఏమవ్వాలి? వారు లేచి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రమాదకరమైన స్థలానికి వెళ్తున్నారు. అన్య దేశంలో రాజు ఉన్నటువంటి స్థలానికి వెళ్తున్నారు. బెన్హదదు సిరియన్ల దండు ఉన్న స్థలానికి వెళ్తున్నారు. వారు యుద్ధ ఆయుధాలు సిద్ధంగా పెట్టుకొని ఉన్నారు చంపడానికి. ఏమండి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతమందినైనా చంపగలరు. ఈ 4 ఏమైనా పెద్ద గొప్ప వీళ్లకు
కానీ ఆ నలుగురు చూడండి, నలుగురు వారు ఎంతగా గొప్ప కార్యం చేయడానికి వెళ్తున్నారు. ఆ నలుగురు వెళ్తూ ఉండగా వారు వెలుపలి భాగానికి వచ్చారట. 5వ వచనంలో అచ్చట ఎవరు కనబడకలేదు. ఒక అడుగు ముందుకేస్తే ఎప్పుడైనా గమనించండి, వీరి పని వీరు చేస్తుంటే దేవుని పడు దేవుడు చేస్తున్నాడు. మన పని మనం చేస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అసలు మనం ఇంట్లోనే కూర్చోంటే ఇంకేం పని అయింది? ముందు కార్యం ఉన్నది అంటే వీరు నిద్రపోకుండా వీరేం చేస్తున్నారంటే వారు చేయవలసిన పని వారు మ్యాక్సిమం మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. అది జటిలమే, అది కష్టమే, అది క్లిష్టమే, అది చెప్పుకున్నంత ఈజీ కాదు. అయినా వారిలో ఆ నలుగురు ముందుకు వెళ్తూ ఉండగా 6వ వచనంలో ఏం చేశాడు? యెహోవా అన్నాడు. ఈ మాట గమనించండి. నీకు నాకు ధైర్యాన్ని ఇచ్చునుగాక. యెహోవా. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ప్రభువు ఇన్వాల్వ్ అయ్యారు. సోదరుడా సోదరి, ఈ కార్యం చాలా కష్టం అని కృంగిపోవద్దు. అది కుటుంబ పరిస్థితి, అది అనారోగ్య పరిస్థితి, అది ఆర్థికమైన పరిస్థితి, ఒకవేళ అది అవసరాలు కలిగిన పరిస్థితి, దిగులు పడక్కరలేదు. మన పని మనం చేస్తే ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారంటే యెహోవా. ఆయన ఎంత సులువుగా చేస్తున్నాడు తెలుసా? అది చాలా జటిలం. మీరు ఎప్పుడైనా గమనించండి, క్లిష్టమైన దైవగ్రంథం అంతా చదివితే క్లిష్టమైన పరిస్థితిలో మనం తీర్మానం చేసి ముందుకెళ్తే ఆయన సులువుగా కార్యాన్ని జరిగిస్తాడు. మార నీళ్లు చేదుగా ఉన్నాయి, వారు త్రాగలేకపోతున్నారు అన్నారు. మోషే అన్నాడు, అయ్యా వారు తాగలేకపోతున్నారు, నేనేం చేయమంటావు అని యెహోవాకు మొరపెడితే ఆయన అన్నాడు, ఏం లేదు, ఆ చెట్టు ఉంది కదా, ఆ కొమ్మ, దాన్ని నరికి నీళ్ళలేవు. చెట్టు అక్కడే ఉంది, దాని కొమ్మలు దానికి సంబంధించిన అక్కడే ఉన్నాయి, నరకడం కూడా పెద్ద కష్టమేమీ కాదు, నీళ్ళలో వేయడం కూడా. సమస్య చాలా క్లిష్టం, కానీ సమస్య యొక్క పరిష్కారం చాలా సులువు. ఎప్పుడు? ఆయనకు మొరపెట్టిన. అది ఆయన మీద డిపెండ్ అయితే, మన జ్ఞానం మీద కాదు, మన తెలివి మీద కాదు. మనం ఏం చేస్తున్నామంటే మన బలం చూసుకున్నాం. అసలు ఈ కుష్ఠరోగులు వారి బలం చూసుకుంటే వారు ఎంత బలహీనులు, అసలు దిక్కే లేదు వారికి. మన బలం అంతా శక్తినివ్వదు. మన ఎప్పుడు చూసినా మన బలాన్ని చూసుకుంటాం, మన బలహీనతను చూసుకుంటాం, మన లోపాన్ని, నా వల్ల కాదులే, నేను చేయలేనులే, నేను చేత కాదులే, నాది ఇంతేలే అని అనుకుంటానే కూర్చుంటున్నాం. ఇంకెప్పుడు పని జరిగేది? ఎన్నిసార్లు, ఎన్ని సమస్యలు, ఎన్ని విధానాలు, ఎన్ని ఉన్నాయి, కానీ క్లిష్టమే. కానీ అది ప్రభు చేతులకు అప్పగిస్తే చాలు. వారు వస్తూ ఉంటే వారు నిరాశతోనే ఉన్నారు, కానీ వారు నిరాశతో అక్కడే ఉండలేదు. కానీ వారు ఏం చేస్తున్నారు? సాగి ముందుకు వెళ్తుండగా దేవుడు ఏం చేశాడు? వాళ్ళు వస్తూ ఉండగా యెహోవా ఆయన ఏం చేశాడు? రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియన్ల దండునకు వినబడినట్లు. వాళ్ళు వంటలు వండుకుంటున్నారట, మంచి మంచి పదార్థాల కుండల దగ్గర కూర్చున్నారు, కట్టెలు వేసుకున్నారు, మాంసం వండుకుంటున్నారు, ఇంక చికెన్ వండుతున్నారు, ఏమేమి వండుతున్నారు, బాగా వండుతున్నారు. అది చీకటి పడిన వేళ వండుతూ ఉండగా వీళ్ళ చెవుల్లో ఏమైనా పడ్డాయంటే గుర్రములు ధ్వని. ఇలా అన్నారు పక్కన, అక్క నీకు గుర్రాల ధ్వని నాకెన పడుతుంది అని, నీకు రథముల ధ్వని నాకెన పడుతుంది అని అన్నారు. ఆ గుడారంలో వాళ్ళు అడిగితే మాకెన పడుతుంది అన్నారు. అంటే అందరికీ, సిరియన్ల దండుపేటలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేశాడు? ఇయర్ ఫోన్స్ పెట్టాడా? కాదు. ఒకేసారి ఈ శబ్దం అందరికీ వినబడింది. వినబడగానే వాళ్ళు అనుకున్నారు, ఈ ఇశ్రాయేళ్ల రాజు హిత్తీయులకు, ఐగుప్తుల రాజులకు బత్తెమిచ్చి డబ్బులు ఇచ్చి సిరియన్లో ఇచ్చి మన మీదకి పంపించారని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఒకరేమో ఇంకొకరితో చెప్పారు, ఇంకొకరికి చెప్పారు. నాకు వినపడింది, నీకు వినపడింది, అయితే అందరికి వినపడింది. అంటే అసలు మనము కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడైనా చచ్చిపోతాం, షోమ్రోన్లో చచ్చిపోతాం, సిరియన్ దండుపేటలకు పోతే చచ్చిపోతాం, ఎక్కడైనా సావు ఖాయం.
వాళ్ళకి సావుకు అయిన తర్వాత సంగతి. ఇప్పుడు ఎవరికి వచ్చింది సావు? అది శత్రువులకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే 7వ వచనం, లేచి తమ గుడారములోనైనా, అంటే గుడారంలో కూడా బాల ఆ వంటక దగ్గర ఉన్నారు చూసారా, పైన పొయ్యి దగ్గర పెట్టుకొని ఉన్నారు. గుర్రముల్లోనైనా గాడిదల్లో అయినా, గాడిదని కానీ గుర్రాలు కానీ ఇప్పలేదు. దండుపేటలో ఉన్న వాటిలోనూ ఏమీ తీసుకొనకయే ఏమనుకున్నారు? అసలు ప్రాణం ఉంటే చాలు అని సంధ్య చీకటిన ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి, ఒకరు కాదు ఇద్దరు కాదు, పేట మొత్తం ఏమైంది? ఖాళీ అయింది. ఈ వచ్చేది ఎంతమంది? 4. ఈ మాట నన్ను చాలాసార్లు బలపరిచింది. వాళ్ళు 4 దిక్కులేని వారు, విలువలేని వారు, యోగ్యత లేని వారు. మనం ప్రభువు చేత రక్షించబడి కొనబడిన మనం ఎన్నిసార్లు డిసప్పాయింట్ అవుతున్నాం, ఎన్నిసార్లు వెనక జారుతున్నాం. మా వల్ల కాదులే, నా వల్ల కాదులే అని, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘంగా కానీ ఎన్నిసార్లు ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తే మిగతా కార్యాన్ని ఎవరు చేస్తారు? ప్రభువు చేస్తాడు. మనకేముంది బదర్, మన వల్ల ఏమైంది బదర్? చాలాసార్లు ఇలా కుంగిపోతాను. కాదు కాదు కాదు, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన కార్యాలు బహు అద్భుతమైనవి, ఆయన కార్యాలు బహు ఆశ్చర్యమైనవి. నిజమే, మేము బాబుని ఐర్లాండ్ పంపించినప్పుడు అనుక్షణం అవరోధాలు వచ్చినాయి. ప్రతి క్షణం. లాస్ట్ ఫైనల్కి రాగానే అమౌంట్ రిజెక్ట్ అయింది. వీడు చాలా దిగులు పడ్డాడు. తీరా చూస్తే మా హౌస్ అనేది అది ల్యాండ్ మామూలుగా పర్ఫెక్ట్ ల్యాండే, కానీ ఈ మధ్య ఏదో దాన్ని డీకే ల్యాండ్ కిందకి వచ్చిందని దాన్ని రిజెక్ట్ చేసేసారు. ఇంక డిఐజీ వాళ్ళు వీళ్ళు ఉండి కొంత సహాయం చేశారు, ఆ తర్వాత సంగతి. కానీ చాలా విషయాల్లో వచ్చాయి, కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాల. ప్రతి విషయంలో కూడా, పరిచర్యలు కానీ, పనులు కానీ. సంఘంలో ఈ మధ్య జాకబ్ వాళ్ళు మందిరం కడుతూ పరిచయం జరుగుతుంది. ఎన్ని ఆటంకాలు, మందిరం కూలగొట్టాలి అని కొంతమంది ప్రయత్నాలు చేశారు. చాలా వచ్చాయి, కానీ అన్ని విషయాల్లో ధైర్యపరిచి ముందుకు పోతుంది. చర్చి ఎదురుగానే టెంపుల్ కట్టడానికి స్టార్ట్ చేశారు. ఆ సందర్భంలో కూడా వెళ్ళినప్పుడు మేమిద్దరమే వెళ్ళాం, నేను జాకబ్ అన్న. వాళ్ళు 50 మంది ట్రాక్టర్ నుండి దిగారు కలిగిరి పోలీస్ స్టేషన్లో. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఎందుకో చెప్పగానే మాటకు విలువ ఇచ్చాడు. సార్ మీరు కూర్చోండి అన్నాడు. వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేసి పంపించేశారు, కట్టడానికి వీలు లేదని. మనం తక్కువ మంది ఉండొచ్చు, ఒకరిద్దరే ఉండొచ్చు, ప్రయత్నం చేస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు. కూర్చొని ఉంటే కార్యాలు జరగవు. వారు ముందుకు సాగి వెళ్తుండగా ఆ 4 వస్తుండగా, ఇంత విశ్వాసంతో వస్తున్నారే, ఇంత నమ్మకంగా వస్తున్నారే, ఇంత యథార్థంగా వస్తున్నారే, ఇంత భక్తితో వస్తున్నారే, ఇంత ఆశతో వస్తున్నారే, ఆకలితో వస్తున్నారే, వస్త్రాలు లేక వారు వస్తున్నారే. దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. పేట మొత్తం ఖాళీ అయింది, పేట మొత్తం ఖాళీ అయింది. ఈ 4 చూడండి 8వ వచనంలో, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారము వచ్చి భోజన పానములు, అంటే వాళ్ళు అంతవరకు దేంతో ఉన్నారు? ఆకలితో ఉన్నారు. క్షామమున్నది, ఆకలితో ఉన్నారు. ఆకలి క్షామముతో ఉన్నటువంటి వారి పరిస్థితి, ఆకలి భోజన పానములు చేశారు. ఆ తర్వాత అచ్చటి నుండి వెండి బంగారములు బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టారు. తిరిగి వచ్చి మరొక గుడారం వచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాన్ని దాచిపెట్టారు. ఇప్పుడు చూడండి 9వ వచనం, వారు అన్నారు, మనము చేయనది అబ్బాయ్, ఈ భోజనాలు మనకేనా? ఈ వస్త్రాలు మనకేనా? ఈ వెండి మనకేనా? ఈ బంగారం మనకేనా? ఆకలితో అలమటిస్తున్న షమ్రోన్లో ఉన్నటువంటి మన సహోదరుల సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి? ఈ 4 విషయం వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు కాదు. కానీ ఈ 4 వాళ్ళని ఏం చేస్తున్నారు? పట్టించుకో. కొన్నిసార్లు మనల్ని ఎవరు పట్టించుకోరు, కానీ మనం వారిని పట్టించుకోవాలి. కొన్నిసార్లు మనల్ని తక్కువ చూస్తారు, లెక్కలేని వారంగా చూస్తారు. అసలు కుష్ఠరోగి అంటే విలువ లేదు, ఏ రకమైన ప్రాధాన్యత లేదు, అంత తక్కువగా హీనంగా చూస్తారు. కానీ వీళ్ళు మాత్రం అన్నారు, ఇది మనం చేసే పని మంచిది కాదు.
మనమే కడుపు నింపుకుంటే, మనమే వస్త్రాలు కప్పుకుంటే, మనమే వెండి తెచ్చుకుంటే, మనమే బంగారం తెచ్చుకుంటే, ఇది మనకే కాదు, దేవుడు చేసిన కార్యం మనకు మాత్రమే కాదు. వారి విషయం ఏంటి? వారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి అంటే రాజు ఇంటికి వెళ్దాం. అసలు రాజుగారు కుష్ఠరోగులను ఇంటికి రానిస్తారా? రానిచ్చినా రానివ్వకపోయినా, పిలిచినా పిలవకపోయినా, అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం మాత్రం ఈ శుభవార్త ఎవరింటికి చెప్పాలి? రాజు ఇంటికి చెప్పాలి. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, వారు స్వీకరించినా స్వీకరించకపోయినా, వారు తీసుకున్నా తీసుకోకపోయినా, మన వార్త మాత్రం మనం వెళ్ళి చెప్పాలి. సోదరుడా సోదరు, ఎప్పుడైనా ఆలోచన చేద్దాం. ఆకలితో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? అలమటిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? వేదనతో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? దుఃఖంతో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు ప్రేమ అందక ఆకలితో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? రక్షణ వస్త్రాలు లేకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధత లేని వారు ఎంతమంది ఉన్నారు? వెండి విమోచించబడని వారు ఎంతమంది ఉన్నారు? వారి సంగతి ఏంటి? వారి సంగతి ఏంటి? ఏనాడైనా ఎప్పుడైనా వారికి ప్రభువుని గురించి సువార్త ప్రకటించావా? అది బాధ్యత కేవలం పెద్దలదేనా? కేవలం సేవకులదేనా? మనందరిది. మనమున్న ప్రాంతంలో, మనమున్న స్థలములో వారికి ప్రభువుని గురించి చెప్పాలి. మా దగ్గర ఒక సహోదరు ఉంది, కండక్టర్. ఆమె, ఆ బ్రదర్ ఆటో డ్రైవర్. వారున్న మారుమూల స్థలంలో ఆ అసిస్టెంట్ అది సాయంకాలం 9ంటికి ఆమె రాత్రి వస్తుంది. ఆ నెల్లూరు అల్లూరు కండక్టర్. ఆమె వచ్చిన తర్వాత ఆ 9 గంటల నుండి 10 గంటల దాకా 2-3 గృహాలకు వెళ్ళి సువార్త చెప్పి వస్తుంది. నేను మొన్న వెళ్తే, సార్ నేను ఇట్లా పరిచర్య చేస్తున్నాను, 2-3 ఆసక్తిగా ఉన్నారు, మేము ఈసారి పిలుస్తాం, వచ్చిన కొద్దిగా దూరంగా ఉంటుంది, కానీ ఆమెకున్న ఆసక్తి ఎంత గొప్పదంటే ఆ మటుకు నేను చాలా సంతోషించాను. నేను మేలు పొందాను. వాస్తవానికి ఆ బ్రదరు, ఒకరోజు నేను సడన్గా ఒక బ్రదర్ పిలిస్తే వెళ్ళాం. 2 రోజులు ఊరేసుకొని చచ్చిపోవాలని రెడీ అవుతున్నాడు. ఆ సమయంలో ఆ బ్రదర్ని కలిసాం. ఇప్పుడు వారు ముందుగా పరిచర్యకు వస్తారు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. ఆ సిస్టర్ పనిచేసి పరిచర్య చేసి ఆ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ప్రభువుని గురించి చెప్తూ ఉంటుంది. ప్రభువుని గురించి. సోదరుడా సోదరి, మనం పొందిన ఆనందం మనకేనా? ఎంతమంది వేదనతో ఉన్నారు, ఎంతమంది దుఃఖంతో ఉన్నారు, ఎంతమంది అలమటిస్తూ ఉన్నారు, ఎంతమంది వస్త్రాలు లేకున్నారు, ఎంతమంది విమోచన లేకున్నారు. ఆ విషయమే దేవుడు లెక్క అడగడా? నీ ఇంటి పక్కన వారు, మన ఇంటి పక్కన వారు, మనం ఎవరో సంగతి ఇతరులకు తెలుసా? ఏ నాడైనా చెప్పామా? మనం కడుపు నింపుకుంటే చాలా, మనం తృప్తిగా ఉంటే చాలా, మనం సాటిస్ఫాక్షన్ అయితే చాలా, మిగతా వారి సంగతి ఏంటి? ప్రభుకు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. నాగార్జున యూనివర్సిటీలో గుంటూరులో ఎంఎస్సీ చేసిన ఒక సహోదరుడు ఉన్నాడు. తనతో పాటు ఇంకో సహోదరుడు ఎంఎస్సీ చేశాడు. ఈ చేసిన సహోదరుడు ప్రభువుని నమ్ముకున్నాడు. చాలాసార్లు సువార్త ప్రకటించాడు. అతను అంగీకరించలేదు. అతను పల్నాడు జిల్లా, మన నసరాపేట అంటే ఆ పిడుగురాళ్ళ దగ్గర. అయితే ఆ చిన్న గ్రామంలో ఉన్నాడు. నమ్ముకోలేదు, వెళ్ళిపోయాడు. నమ్ముకున్న ఈ సహోదరుడు నాకు బాగా సన్నిహితుడు. ఒక రోజున ఉత్తరం రాశాడంట, అన్నయ్య నువ్వు యేసు ప్రభువుని గురించి చెప్పావు, కానీ నేను నమ్ముకోలేదు, నా హృదయంలో నెమ్మది లేదు. దయతో ఊరికి వచ్చి నాకు కొన్ని మాటలు చెప్తే నా జీవితంలో నేను సరి చేసుకుంటాను, నువ్వు దయతో రమ్మని ఉత్తరం రాస్తే, ఈ ఉత్తరం తీసుకున్నాడంట ఈ సహోదరుడు. తీసుకొని మన బ్రదరు తీసుకొని 1 రోజు 2 రోజులు 3 రోజులు అట్లే ఉన్నాడు. 4 రోజుల తర్వాత ఆ గ్రామానికి చేరుకున్నాడు. చాలా దూరం, మారుమూల. ఆ గ్రామానికి దిగి అడుగుతుండగా పలాని ఇల్లు ఎక్కడ అంటే చెప్పారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక ఆవిడ ఊడుస్తున్నారు. అమ్మా ఈ పలాని అబ్బాయి ఇల్లు ఇదేనా అంటే, ఇదే నాయన అని. ఎవరు నాయన నువ్వు అంటే, నేను పలాని, మేమిద్దరం కలిసి ఎంఎస్ చేసామమ్మా, ఉత్తరం రాశాడు, అందుకే నేను వచ్చాను అంటే, నాయన నీ కోసం ఎదురు చూశాడు, కానీ నిన్న మధ్యాహ్నం ఊరేసుకుని చచ్చిపోయాడు. అతను అన్నాడు ఏడుస్తూ, అన్నా ఈ ఆత్మ విషయమై దేవునికి నేను ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అతని విషయం ఏంటి? అతని విషయం ఎంతమంది క్షోభలో ఉన్నారు ఏనాడైనా గ్రహించామా? మనం సుఖంగా ఉంటే చాలా,
ఈ నలుగురు తీర్మానం చూడండి. మనము చేయనది మంచి పని కాదు, మనము చేయబోయేది మంచి పని. మనం చేసేది మంచి పని కాదు. వాళ్ళు ఆలోచించలేదు కదా. ఈ నలుగురిలో ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు మన విషయమే ఆలోచన చేశారా అని అంటే, వాళ్ళు ఆలోచన చేసినా చేయకపోయినా మనం మాత్రం ఆలోచన. వాళ్ళ మనసులు సంకుచితమైన షుమ్రోల్లో ఉన్న మనవారి మనసు సరిగా లేకపోయినా మనం ఆలోచన చేద్దాం. అందుకే అన్నాడు, మనము చేయనది మంచి పని కాదు. ఒకవేళ ఇలాగనే ఉంటే ఏమైద్ది? నేటి దినము శుభవర్తమానం గల దినము 9వ వచనం, మనము ఊరుకొననేలా అని అన్నాడు. 7:4 ఏమన్నాడంటే, ఇచ్చట ఓరక కూర్చున్నా అని అన్నాడు. 7:9 ఏమన్నా అంటే, మనము ఊరుకొన. వీళ్ళు ఎవరంటే అక్కడ ఊరుకోరు, ఇక్కడ ఊరుకోరు. అక్కడ మౌనంగా ఉండలేదు, ఇక్కడ మౌనంగా ఉండలేదు. పనిచేసేవాడు ఎక్కడైనా ఊరుకోడు. ఊర్లో ఊరుకోడు, బజార్లో ఊరుకోడు. ఎక్కడోసారి పని కలిగి ఉంటాడు, పని చేస్తాడు. అందుకే ఊరుకొననేలా. ఒకవేళ ఊరుకుంటే ఏమైంది? తెల్లవారు వరకు మనం ఇచ్చడం ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము ఎవరికి సంభవిస్తుంది అన్నాడు? మనకు అపాయం అనేది, మనకు ప్రమాదం ఉంది. ఏదో సేఫ్ సైడ్గా ఉన్నామనుకుంటున్నాం. కాదు కాదు కాదు. మనం కానీ ఊరకనే ఉండి కడుపు నిండా తింటే తిని 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 మన కడుపు పగిలిపోద్దేమో, అపాయం వస్తుంది. ఇవి మనకు కాదు, వాళ్ళ విషయం వెళ్దాం. ఓ రాజుగారి ఇంటికి వెళ్ళారు. వారు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు వార్త ఎవరింటికి చెప్తున్నారు? రాజుగారింటికి చెప్తున్నారు. మామూలుగా దారిపోయిన వాళ్ళు కాదు. రాజుగారింటికి వాళ్ళు అన్నారు, అయ్యా రాజుగారు, లేదు ఇప్పుడు నష్టపోయారంటే 5 మందిని పంపిద్దామన్నారు. 5 మందిని పంపిస్తే ఈ సిరియన్లు వెళ్ళిన స్థలాలన్నింటిలో కూడా చేతుల్లో ఉన్నవి కూడా వదిలిపెట్టి వాళ్ళు పరిగెడుతున్నారట. అయ్యా నిజమే, ఇవన్నీ ఊడిపోయాయి, మొత్తం వదిలిపెట్టేసారు అని అప్పుడు దోసుకొని వస్తున్నారు. వాళ్ళందరి కడుపు నింపారు. వారు ఒక మంచి పని చేసి చచ్చిపోదాం, మన ఊరుకొని లేదా. అందుకని అన్నాడు, మనము చచ్చిపోవరకు ఎట్లా ఎందుకు కూర్చోవాలి? చచ్చిపోయే లోపుగా ఒక మంచి పని చేసి చచ్చిపోదాం. సావు ఖాయం, ఒక మంచి పని చేసి చచ్చిపోదాం. వాళ్ళు ఏం పని చేస్తున్నారంటే మంచి పని, సువార్త ప్రకటించుట మంచిది. ఒక 4 విషయాలు ఊరికే జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 1, వాక్యము ప్రకటించుట మంచిది. ఏది మంచిది? 92వ కీర్తన మొదటి 3 వచనాల్లో చరణాల్లో 92వ కీర్తన మొదటి, యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమణంతో గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించుట. స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిది. ఏ పని చేయాలి? స్తుతించుట మంచిది అని, ప్రచురించుట మంచిది అని అన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 2:3, ఇది మంచిది అని అన్నాడు. ఏది మంచిదంటే మొదటి 2 వచనాల్లో ప్రార్థించుట మంచిది. ఈ మాట వరకు గుర్తుపెట్టుకుంది. వారు అన్నారు ప్రచురించడం శుభవర్తమానం గలదని, శుభవార్త ప్రకటించుట మంచిది అని అన్నాడు. స్తుతించడం మంచిది, ప్రార్థించుట మంచిది, ప్రార్థన చేయడం మంచిది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 9వ వచనం 8 నుంచి చదువుదాం. 26:8, శిష్యులు చూచి కోపపడి ఆ స్త్రీ మిక్కిలి విలువగా అత్తరుబుడ్డి ఆయన యొద్దకు తీసుకొచ్చి తల మీద పోస్తే శిష్యులు అన్నారు, ఈ నష్టం ఎందుకు? 9వ వచనం, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చని. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము, అంటే ఆరాధించుట మంచిది, ఘనపరచుట మంచిది, పూజించుట మంచిది, అందరి ముందు ప్రభువును హెచ్చించుట మంచిది. ఇలా చెప్పుకుందాం. వారు నలుగురు ఏం చేస్తున్నారంటే శుభవార్త ప్రకటిస్తున్నారు. శుభవార్త ప్రకటించుట మంచిది, దేవుణ్ణి స్తుతించడం మంచిది, ప్రార్థించడం మంచిది, ఆరాధించడం మంచిది, ఇంకెన్నో ఉన్నాయి. పాటలు పాడడం మంచిది, ధ్యానించడం
మంచిది, సహవాసం చేయడం మంచిది అని అన్నాడు. ఒక మంచి కార్యం చేస్తుంది ఈ స్త్రీ, ఒక మంచి పని మనం చేద్దాం. అతను అన్నాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు, 19:16, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము, అంటే నేను పరలోకం నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి, అయితే ఆజ్ఞలు నువ్వు పాటించాలంటే ఇవి నేను అనుసరిస్తూనే ఉన్నాను అని అన్నాడు. 20లో అన్నాడు. ఇక నాకు కొదువేంటి అని అన్నాడు. ప్రభు అన్నాడు, నీ పూర్ణుడవుడ కోరినలా నీకున్న ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించాను, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని అన్నాడు. ఇతను అనుకున్నాడు, ఈ డబ్బును బట్టి ఒక మంచి పని చేయాలనుకున్నాడు. ఆ డబ్బే తీసేయమంటే అసలు ఏం, అంటే మంచి కార్యాలను బట్టి మనం నిత్య జీవానికి పోలేం. దాన ధర్మాలను బట్టి, అది ఇది సహాయం చేయడాన్ని బట్టి, ఎవరికైనా ఈవులు ఇవ్వడాన్ని బట్టి, దాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్ళలేము. ఏ మంచి కార్యం ఏం చేయాలి, కానీ మంచివాడు ఒక్కడే, యెహోవా ఉత్తముడు అని అన్నాడు. ఆయన రుచి చూచి తెలుసుకోండి. ఇర్మియా గ్రంథం చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం మనకందరికీ బాగా విత్తమే, 33వ అధ్యాయం 10-11 వచనాలు, అవి పెద్ద వచనాలు కలిసి ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాల్లో మధ్యలో నుండి ఒక మాట అన్నాడు, యెహోవా మంచివాడు అని అన్నాడు. మంచివాడెవరు? ప్రభు ఒక్కడే మంచివాడు, ఆయన మంచివాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయన మంచివాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక మంచివాడు, పరిశుద్ధత కలిగిన వాడు గనుక మంచివాడు. ఆయనలో చెడుకు ఏమాత్రము స్థానము లేదు. ఆయన ఉత్తముడు, యెహోవా మంచివాడు, ఆయనలో కీడు లేదు, నష్టము లేదు, హాని లేదు. ఎవరిని కూడా కొట్టి చంపి తాను ప్రేమించిన వాడు కాదు, కానీ మంచి కార్యం చేశాడు. యెహోవా మంచివాడు అనగా నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఒక మంచి కార్యాన్ని చేశాడు. అమ్మా అయ్యా, నీ కొరకు నా కొరకు రక్తాన్ని ధారపోశాడు. ఈ కార్యం ఎవరైనా చేశారా? 2 చేతుల్లో 2 పాదములో పొడవైన మేకులు దిగొట్టబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం, నిలువెల్ల గాయపరచబడ్డాడు. కల్వరి శిలువలో శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు. ఆయన ఒక మంచి కార్యం చేశాడు, ఎవరు చేయనటువంటి కార్యాన్ని కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు వారు చేశారు. ఆయన ఒక మంచివాడు, మంచిని స్థాపించాడు. ఒకే మాట అన్నాడు, నాలో చెడు ఏమైనా ఉందా, నాలో పాపం ఉన్నదా, మీరు ఎవరైనా నిరూపించగలరా? పాపము లేనివాడు దేవుడు, పాపం ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు? ఆయన పాపము లేదు, ఆయన మంచివాడు. నీ కొరకు నా కొరకు మంచి కార్యాన్ని చేశాడు. యెహోవా ఒక ఉపకారాన్ని చేశాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని కుమారుని లోకానికి పంపి నీ కొరకు నా కొరకు బలి అర్పణగా అర్పించబడగా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయనందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. మంచివాడిని అంగీకరిస్తే చాలు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తం, యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఎంతమంది చెడ్డవాళ్ళు ఆయన ఎద్దకు వచ్చి మంచి జీవితాన్ని పొంది వెళ్ళారు. సౌలు తన భయంకరుడు, క్రూరుడు, అటువంటి వ్యక్తి పూర్తిగా మార్చబడ్డాడు. రౌడీలు మార్చబడ్డారు, గుండాలు మార్చబడ్డారు, నక్సల్స్ మార్చబడ్డారు. ఈ మధ్య దోరణాలు వెళ్తే ఆ చింతల ప్రాంతంలో సత్యం అనే ఒక బ్రదర్ ఉండేవాడు, భయంకరమైన నక్సలైట్. అతను కూడా ఇంతకుముందు ఆ లోపలికి, చింతల లోపలికి తీసుకెళ్ళాడు. ప్రభు మార్చాడు. ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు, తెలంగాణకు వెళ్ళి పరిచర్య జరిగిస్తున్నాడు. అన్నా, ఈ తుపాకీ పెట్టుకొని ఇంతమందిని చంపాను అన్న, కానీ ప్రభు నన్ను పట్టుకున్నాడు. సత్యమని పేరు ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. సోదరుడా సోదరి, ఆయన యొద్దకు వచ్చి మారని వారంటే ఎవరు లేరు. వస్తే చాలు, వస్తే చాలు. చివరి సమయంలో, చివరి క్షణంలో కూడా దొంగ అన్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను, నువ్వు ఇంతవరకు ఘోరమైన ఈ కార్యాలు చేసి వస్తావా అలా ఏమన్నాడు, నేడే నువ్వు నాతో
నువ్వు ఇంతవరకు దొంగలతో ఉన్నావు, నేరస్తులతో ఉన్నావు, భయంకరులతో ఉన్నావు. ఇక్కడి నుండి నీ సహవాసం వేరు. నువ్వు ఎవరితో ఉంటావు? నేడే నువ్వు నాతో ఉంటావు. నువ్వు పొందిన అనుభూతి వేరు, నువ్వు పొందబోయే అనుభూతి వేరు. ప్రభువుతో ఉంటే ఆ తృప్తే వేరు, ఆ సంతోషమే వేరు, ఆ ఆనందమే వేరు, ఆ ప్రేమే వేరు, ఆ సహవాసమే వేరు. ఆయనతో ఉంటే చాలు. ఆయన ఒక మంచి కార్యం చేశాడు. ఈ లోకంలో ఎవ్వరూ చేయనటువంటి కార్యం ఆయన చేశాడు. ప్రభు నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? ఆయన యందు విశ్వాసం ఉంచండి. మంచి వాని దగ్గరికి వస్తే చాలు. సొమ్ముతో కాదు, మన ధనధాన్యాలతో ఆయన ఎద్దుకు రానక్కర్లేదు. ఉన్న పాటలు ఏమీ లేకపోయినా, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నాలో చెడు ఉందయ్యా, నా చూపుల్లో, నా రాతల్లో, నా క్రియల్లో, నా నడకలో చెడు ఉన్నది, ఈ చెడు తీసివేయండి అంటే చెడు తీసివేయగలిగిన ఆయన ఒక్కడే. ఆయన వద్దకు వస్తే చాలు. మంచివాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మంచిని స్థాపించాడు, మంచిని నిరూపించాడు. ఆయన మంచివాడైనందుకు లోకం ఆయన్ను వ్యతిరేకిస్తుంది. చెడ్డవారిని స్వీకరించేది లోకం, మంచివారిని ద్వేషిస్తుంది. ప్రభు ఎదుకు వస్తే చాలు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించలేనటువంటి పాపం అంటూ లేదు. క్షమించడానికి తగినంత రక్తాన్ని ఆయన ధారపోశాడు. పౌలు అన్నాడు, పాపులందరిలో ప్రధాన పాపిని కనికరించబడుతుంది. అమ్మాయ దిగులు పడక్కర్లేదు. విశ్వాసంతో ప్రభు ఎద్దుకు వస్తే చాలు. ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. మనము ప్రభు నమ్మిన మనం ఒక స్టెప్ మనం ముందుకు తీసుకుంటే మిగతా కార్యం అంతా ఎవరు చేస్తారు? ఆయన చేస్తారు. మనం చేసే పని చిన్న పని, ఆయన చేసేది పెద్ద పని. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. మా అందరి హృదయాల్లో మీ గొప్ప కార్యము జరిగించమని. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మేము ఈ లోకయాత్ర ముగించే లోపుగా ఒక మంచి పని చేసి ఈ లోకం విడవడానికి మాకు నేర్పించండి. మీరు ఇస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం మీకు చెప్పండి. మంచివాడైన మిమ్మల్ని అంగీకరించక ఇంకా పాపములో ఉన్నారేమో, మీ అందు విశ్వాసం నుంచి మీ బిడ్డలుగా తీర్చబడ్డాన్ని మీకు చెప్పమని మా ప్రభువును ఉత్తముడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.